అమ్మాయి నాకీ మనసులో భద్రంగా ఉన్నది. హై, మేరీ ప్రేమ చాలా గొప్పది. అందుకే ఆమె కోసం దుబాయ్లో ఒక ప్రేమ నగర్ని కట్టినా. ఆ ప్రేమ నగర్లోకి ఆ అమ్మాయి ఎప్పటికైనా వస్తుంది. హై, ఆమెకి ప్రేమాభిషేకం చెయ్యాలి అని నాకి కళ్ళు కాయలు కాచి కాచినట్టు చూస్తున్నాను. హై, ఆ దేవత నాకి దగ్గరికి వస్తుంది. హై, ఆమెని స్వయంవరంలో గెలుస్తాను. హై, అహ నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట అని మా పెళ్ళి జరుగుతుంది. హై, మా ప్రేమ మరో చరిత్రలా మిగిలిపోతుంది అనుకున్నాను. హై, అమ్మో, అమ్మా నాన్న, ఇంత ప్రేమ కథ విన్నాక కూడా ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం? పదండి వెళ్ళిపోదాం. అవును బంగారు బాబు గారు, ఇంతకీ అమ్మాయి మీకు కలిసిందా? ఇప్పుడు ఎక్కడుంది? ఏమి అడిగినావు? ఇక్కడే ఉంది. ఇదిగో టింగ్ 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 టింగ్, మేరే బుల్బుల్ ఇది హై. मेरे मैथिली, मेरे जान, मेरे बुलबुल, मेरे तूनीगा, तूनीगा ಎಂದಕ್ಕೆ ಪರಿಗೆಡತಾವೆ ತಾವೆ ನಾವಂಕ मेरे तूनीगा. हाय 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 हाय. అమ్మయ్య, పెళ్లి చూపుల గండం గడిచిందిరా బాబాయ్. ఆ దుబాయ్ నుంచి వచ్చిన వాడికి ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి దేన్నో ఒక దాన్ని ముడిపెడితే ఇక నా జోలికి రాడు అనుకుంటే, పెళ్లి చూపుల్లో అందరి ముందు, ముఖ్యంగా దుర్గమ్మ గారి ముందు మైథిలినే నా భార్య, మైథిలిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటాడా? ఇప్పుడు నేను దుర్గమ్మ గారికి ఏం చెప్పాలి? అవి నా గురించి ఎంత చెడుగా అనుకుంటుంది. అసలు వాణ్ణి हम तुम ये कमरे में बंद हो. మధ్యలో మంచి పాట వింటుంటే ఏమిటి డిస్టర్బ్ చేస్తావు? రే, ఎన్నిసార్లు అడిగినా, ఎంత మంచిగా అడిగినా చెప్పవేంట్రా? అబ్బా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నిన్ను ఏమి చేశాను? ఆ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోకుండా నేను మైథిలినే పెళ్లి చేసుకుంటా, మైథిలిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని గోల్ గోల్ చేసావేంట్రా? అయ్యా, ఉన్నా మాట, నాకీ మనసులో ఉన్న మాట, ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్న మాట కదా అని అన్నాను. ఇందులో తప్పు ఏముంది మైథిలి? ఛీ, నేను నీకేం ద్రోహం చేశాన్రా? ఎందుకు ఇలా చంపుకుని తింటున్నా? హాయిగా భర్తతో కాపురం చేసుకుంటున్నా నా జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేయాలని చూస్తున్నా? కమోష్, నాకి నీకి ఇచ్చి పెళ్లి చేస్తారని నీకి అత్త మామ నాకి మాట ఇచ్చి నీకి ఇంకో పెళ్లి ఎట్లా చేస్తారు? ఇది తప్పు కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. అసలు నువ్వెవరో నాకు తెలీదు. అలాంటిది నీకు నాకు పెళ్ళేంటి? అలా అని ఎవరు నీతో అనలేదే, కానీ నువ్వన్నీ కల్పించి చెప్తున్నావు. అది అవసరం నాకు ఏంటి మేరీ జాన్? జానా గీనా అన్నావంటే గంతో కాల్చి పారేస్తాం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే, నాకి నీతో పెళ్లి అయితే నువ్వు సుఖపడతావు జాన్. రే, నీకు దండం పెడతానురా, వెళ్ళిపోరా. ఏ బహుత్ తప్పు. పెళ్ళాం మొగుడికి దండం పెట్టకూడదు. ఓరి దేవుడా, నా కొంప ముంచడానికి పుట్టినట్టు ఇలా వేధిస్తున్నావేంట్రా? ఓ మైథిలి, ఇక్కడ పల్లెటూరులో ఉండి నువ్వు ఏమి చేస్తావు?
మనం షాదీ చేసుకుని దుబాయ్కి విమానంలో అలా 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 ఎగిరిపోతాం. ఆ తర్వాత మనం ఇలా 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 ఏ మైథిలి, ఏయ్, ఏయ్. ఈ గదిలో గా దుబాయ్ నుంచి వచ్చిన అతను కదా ఉంటాడు. అవునండి. నువ్వు వాని గదిలోంచి వస్తున్నావేంది? నిన్నే అడుగుతా ఉండది. నువ్వు అతని గదిలోకి ఎందుకు పోయినావు? అతని గదిలో నుండి ఎందుకు వస్తా ఉండవు? పరాయి మగాడి గదిలో ఆడదానివి నీకేం పనుంటది? చెప్పు. దీనికి వాడు బావ గదా, అందుకే వాడి గదిలోకి వెళ్ళినట్టుంది పద్మావతి. ఊరుకో బామ్మా. ఎంత బావైతే మాత్రం అత్తగారింట్లో ఉన్నారన్న విషయం మర్చిపోయి అత్తమ్మ భర్త ఇంట్లో ఉన్నారని తెలిసి తెలిసి అలా వెళ్తారా ఏంటి? ఓవా చెప్పు. నా కొడుకు భార్యవి గసంటి నువ్వు నీ బావ గదిలోకి వెళ్ళుడేంది? ఆయనతో నీకు ముచ్చట్లేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆ నోట ఈ నోట బయటోళ్ళకి తెలిస్తే ఏమైతుంది? నీ సంగతి ఎట్లున్నా నేనేం కావాలా? నా పరువేం కావాలా? పలానా దుర్గమ్మ గారి కొడుకు భార్య గట్లాంటిదే గిట్లాంటిదే అని నీ గురించి ఊళ్ళో నలుగురు అనుకుంటా ఉంటే నేనేం చేయాలో చెప్పు. వాళ్ళ ముందు నేను అవమానంతో తలదించుకోవాలనా? అందుకే నేను ముందే చెప్పినాను, కుక్కని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినంత మాత్రానా అది దాని బుద్ధి మార్చుకుంటాదా అని. విన్నావుగా? నిన్న ఇంటి కోడలుగా తెచ్చుకున్నందుకు మా అత్తమ్మ నన్ను ఏమంటా ఉండాదో? గిదే మాట రేపు ఊళ్ళో వాళ్ళు అడిగితే గీ దుర్గమ్మ పరువు ఏం కావాలా చెప్పు. మా బావ గదిలోకి వెళ్ళి నేను తప్పే చేశానండి. అది కూడా కావాలని చేయలేదండి. తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు తప్పే. అసలు మీ బావేంది? వచ్చిన కాడి నుంచి మైథిలి నా భార్య కావాలా నా భార్య కావాలా అంటాడేంది? అదంతా అబద్ధమండి. గట్లని అందరు అనుకోవాలి కదా, నమ్మాలి కదా. గిసొంటి అమ్మాయికా దుర్గమ్మ ఇంట్లో కోడలి స్థానం ఇచ్చినాదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకోరు. అది కాదండి, మా బావ మంచినీళ్ళు అడిగితేను పట్టుకెళ్ళాను. మంచినీళ్ళు అడిగినా ఏమడిగినా మీ బావని బయటకు వచ్చి తీసుకోమనాలా లేదా నీ అత్త చేత పంపాలా? ఇంకో పాలికి ఇట్లా జరగడం నేను చూసినానా? గప్పుడు నువ్వేం చెప్పినా నేను వినను, ఏం మాట్లాడను. నువ్వు ఈ ఇంటి బయట ఉంటావు, గది యాదుంచుకో.
అమ్మా, మంచి అవకాశం దొరికింది. దీంతో అది బయటికి పోవడం ఖాయం అనుకున్నాను. కానీ అది మంచినీళ్ళని చెప్పి తప్పించుకుంది. అది ఎంతకాలం అని తప్పించుకుంటాది? అన్ని వేళలా తప్పించుకోవడం కష్టం. చూద్దాం ఎన్నాళ్ళిలా దాని బాగోతో సాగుతాదో అది చూద్దాం. పద. అమ్మో 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 ఎన్ని పళ్ళు! ఆ బంగారు బాబు గారి పెళ్లి చూపులు చెడిపోయి ఈ పళ్ళన్నీ మిగిలిపోయాయి. యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, ఈ పళ్ళన్నీ మిగిలిపోయాయి. ఓ పట్టు పడదామే బుల్బుల్. ఒరేయ్, పెళ్లినాటి పప్పుడు రోజు రమ్మంటే వస్తారా? కానీ కానీ కాస్త ఓపిక తింటే పళ్ళన్నీ పూర్తయిపోతాయి. కానీ కానీ ఆ బంగారు బాబుకి ఏర్పాటు చేసిన పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయని ఒక పక్క నేను మండిపోతుంటే మీరిద్దరు ఇక్కడ కూర్చొని కులాసాగా పళ్ళు తింటున్నారా? సిగ్గులేదు? ఆపండి. ఆ బంగారు బాబు ఎవరో కనుక్కోమని చెప్పాను. అది మీ వల్ల కాలేదు. కనీసం వాడిని ఇంట్లోంచి బయటికి పంపించనని చెప్పి మొత్తుకున్నా. అదే మీ వల్ల కాలేదు. అసలు మీ వల్ల నాకేంటి ఉపయోగం? అయినా గుడి దగ్గర అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ఏదో సాధిద్దాం అనుకున్నాను చూడండి. నాది బుద్ధి తక్కువ. కోపగించుకోకమ్మా. ఒక్కసారి ఇంకొక్కసారి ఏదో ఉపాయం చేసి వాడి పని పడదాం. మీ వల్ల కాదు కానీ మీరు వెళ్ళి గుడి దగ్గరే అడుక్కోండి. అదే మీకు చేతనైన పని. అమ్మో, ఇంత హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఈ ఎండల్లో ఎక్కడ వెళ్తారు తెల్లే? అవునమ్మా, వచ్చేది వర్షాకాలం. అప్పుడు గుడికి జనాలు ఎక్కువ రారమ్మా. చిల్లర కూడా పడదమ్మా. ఎలా బతకాలమ్మా? అమ్మా, తెల్లే, ఇంకొద్ది రోజులు ఉంటాం తెల్లే. కొన్నాళ్ళు ఇక్కడ ఉండని మిమ్మల్ని చెప్తానుండండి మీ సంగతి. ఏం చేస్తది? చీపురు కట్టేస్తుందా? బాబు మిమ్మల్ని కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే. ఎలా కొట్టేసిందో? అమ్మో అమ్మో, ఆ బంగారు బాబు రావడమేమో గాని బంగారంలో బతుకుతున్న మన నోట్లో మొట్టి కొట్టాడు. అవునే, ఆ పిల్ల మనల్ని వచ్చదో పంపించేద్దే. అవునరా, ఆ అమ్మాయి మనల్ని బయటికి పంపించకుండా ఉండాలంటే ఆ బంగారు బాబు గారిని మనం ఎలాగైనా బయటికి పంపాలి. దానికి ఏదైనా మార్గం ఆలోచించరా? ఏట్రా, ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావా? ఎట్లా కొడిచావు? రాలుతాయి. సీని ఏంటి ఇంకా రాలేదు? వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో. మా
బాకీ అమ్మాయితో మాట్లాడాలి. హై కృష్ణ, ఏంటిది? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు రావడం ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఎవరు చూడలేదు వదినా. సరే, ఏంటో చెప్పు. ఏం చెప్పమంటావు? నిన్ను ఎలా పొగడమంటావు వదినా? ఇప్పుడు నన్ను పొగడ్డానికే ప్రత్యేకంగా వచ్చావా? అవును వదినా, ఈరోజు నువ్వే గనక లేకపోతే ఇవాళ నా బతుకు బస్టాండ్ అయిపోయేది. అవును వదినా, నాకు పెళ్లి చూపులు అనేసరికి నా గుండె జారిపోయింది తెలుసా? ఈ పెళ్లి చూపుల విషయం చిన్న పొద్దుకు గాని తెలిస్తే, అమ్మో తను నా మీదకి ఆడపుల్లా దూకేది. అప్పుడు నా గతి ఏమయ్యేది వదినా? ఈ పెళ్లి చూపుల విషయం చిన్న పొద్దుకు గాని తెలిస్తే, అమ్మో తను నా మీదకి ఆడపుల్లా దూకేది. అప్పుడు నా గతి ఏమయ్యేది వదినా? ఏమో అనుకున్నాను. చిన్న పొద్దంటే నీకు చాలా భయం కృష్ణ. భయం కాదు వదినా, తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అలాంటి తనకి నా మీద అనుమానం కలిగి తన కోపమొస్తే ఏమయ్యేది చెప్పు? నా కాపురం నిలువునా కూలిపోయేది. అవునా కాదా? నిజమే, కానీ నీ నటనతో ఆ పెళ్లి చూపులు కాస్త రసాబసా చేశావు కదా. నువ్వు కల్పించి చెప్పిన ప్రేమ కథతో పెళ్లి కూతురు వాళ్ళందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు కదా. అది నా గొప్పతనం కాదు వదినా. ఆ సమయంలో నువ్వు నా పక్కనున్నావన్న ధైర్యంతో నువ్వు చెప్పిన ఆ సినిమా కదా మక్కికి మక్కి అలాగే చెప్పి ఆ గండ నుంచి తప్పించుకున్నా. ఏది ఏవైనా నీ తెలివితేటలు వదినా. అసలు నువ్వు ఉన్నావు చూడు. షూ! గట్టిగా మాట్లాడుకో, ఎవరైనా వింటారు. అలాగే వదినా, ఇదంతా అలా ఉంచితే అసలు నేను ఈ ఇంట్లోకి వచ్చిన పని మాత్రం కాలేదు. ఆ మైథిలిని దాని వెనుకున్న ఇద్దరిని బయటికి పంపించడం కుదరలేదుగా. అవును కృష్ణ, వాళ్ళని త్వరగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేయాలి. అప్పుడేగా నువ్వు నన్ను ఇక్కడికి రప్పించిన దానికి ఒక అర్థం ఉంటుంది వదినా. ఏం చేద్దాం వదినా? అదే ఆలోచిస్తున్నాను. వాళ్ళని ఇంకా ఇంట్లో ఉండనిస్తే చాలా ప్రమాదం కృష్ణ. ఏం చేద్దాం?
కృష్ణ ఒక పని చేద్దాం. వదినా చెప్పొదినా, ఏం చేద్దాం?